చేసుకోవాల్సి వచ్చింది. ఒక్కసారి నేను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారంగా అనివార్యంగా దాన్ని మనం చేసుకోవాలి. ఆ చట్టంలో పునర్విభజన చట్టంలో ఆ సెక్షన్లో పెట్టి ఆ సెక్షన్ కింద దీన్ని పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? దాంట్లో ఆ 89 సెక్షన్లో ఉన్నటువంటిది ఏంటిది? దాని ప్రాతిపదికన పెంచుకోవాల్సి ఆ 89 సెక్షన్ ఏం చెప్తున్నది? ఎక్కడైతే ఈ తాత్కాలికంగా ఆ చట్టం చాలా స్పష్టంగా పునర్విభజన చట్టంలో పెట్టింది ఏంటంటే, నీటి రెండు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి రెండు ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి కాబట్టి నీళ్లు అటు శ్రీశైలం ప్రాజెక్టు ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉమ్మడి ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని రెండు రాష్ట్రాలు ఇప్పుడుకు రిజర్వాయర్లు ప్రాజెక్టులు అందుబాటులో ఇప్పటికి ఉన్నటువంటి ప్రాజెక్టులని ఇప్పటికే ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టుల ప్రాతిపదికన తాత్కాలికంగా పంచుకోవాలి అని చెప్పేసి నిబంధన పెట్టింది ఉంది. ఆ చట్టం చెప్పింది, చట్టంలో మరి విభజన చట్టంలో ఆ నిబంధన పెట్టిందే కాంగ్రెస్ కదా, కాదా? ఆ చట్టం పెట్టిందే, చట్టాన్ని రాసింది కాంగ్రెస్ కదా. ఆ రోజు పెట్టడమే తప్పు కదా. నిజంగా పెట్టుంటే ఏం పెట్టి ఉండాలి? నీ జల వివాదాల పంపిణీ కానీ లేకపోతే వాటాలు కానీ నిబంధనల ప్రకారంగా న్యాయంగా ధర్మంగా కనుక పెట్టి ఉండాల్సి ఉంటే ఆ రోజు విభజన చట్టంలో ఏం పెట్టి ఉండాలంటే, భారత జల వివాదాల పరిష్కార చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారంగా ఈ రెండు రాష్ట్రాలు నీళ్లు పంపిణీ చేసుకోవాలని చెప్పేసి పెట్టి ఉండాలి. అది పెట్టకుండా కొత్తగా ప్రొవిజన్ క్రియేట్ చేసి ఆ రోజు ఆంధ్ర వాళ్ళ ఒత్తిడికి లోనై ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ విభజన చట్టంలో దాన్ని పెట్టింది. ఆ పెట్టిన తర్వాత దానికి లోబడి తాత్కాలికంగా తప్పనిసరిగా 1 ఇయర్ చాలా స్పష్టంగా 1 ఇయర్ వాటర్ ఇయర్ కోసమే అని చెప్పేసి ఆ రోజు చట్టంలో ఉన్నటువంటి దాని ప్రొవిజన్కి అనుగుణంగా రెండు రాష్ట్రాల మధ్యన ఒప్పందం జరిగింది 1 సంవత్సరానికి. ఆ తర్వాత బీజేపీ తమ రాజకీయ అవసరాల కోసం అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి అప్పటికి కాంగ్రెస్ ఆయన చంద్రబాబు నాయుడు ఒత్తిడిలోనై దాన్ని ఎప్పటికీ తేల్చకుండా తాత్కాలికంగానే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది. అందుకే కదా సెక్షన్ 3 ప్రకారంగానే నీటి పంపిణీ జరగాలని కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 ఆగస్టులోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ప్రధానమంత్రి జలవనరుల మంత్రితో కొట్లాడి దానికి సంబంధించినటువంటి జరిగింది. ఆ తర్వాత ఈ దాంట్లో అపెక్స్ సమావేశంలో కానీ మిగతా విషయంలో కానీ దాన్ని జరిగిన తర్వాత వినకపోతేనే వాయిదాలు వేస్తూ వస్తుంటే కూడా సుప్రీంకోర్టులో కేసు వేసింది కూడా కేసీఆర్ గారే కదా, టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, కొట్లాడుతూ అప్పటికి వచ్చింది. అయినప్పటికీ కూడా పరిష్కారం ఎప్పటికప్పుడు అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆయనకు లోబడి ఇవాళ చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లకు లోబడి చేసింది. దానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తూ వచ్చింది, అనేక సందర్భాల్లో వచ్చింది. ఇవాళ నిజంగా కూడా అదే కాంగ్రెస్ పార్టీ రెండు మీద పక్కకు పెట్టండి, 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న టైంలో ఇదే మహబూబ్నగర్, నల్గొండ, కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి వాటిలో అదే రిజర్వాయర్లు ప్రొవిజన్ క్రియేట్ చేసి ఉండుంటే, రిజర్వాయర్లు నిర్మించుండుంటే ఒక్క రిజర్వాయర్ నిర్మించలే. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇవన్నట్లని ఉండడం వల్ల ఏమైందంటే అక్కడ నికర జలాల్లో కేటాయింపులకు అవకాశం వచ్చుండేది. కానీ అది జరగలేదు. న్యాయ పోరాటము అటు కేంద్ర ప్రభుత్వంతో రాజకీయంగా పరిపాలన పరంగా హక్కుల కోసం తెలంగాణ కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూనే, మరొక వైపున యుద్ధ ప్రాతిపదికన ఈ కృష్ణా జలాన్ని తెలంగాణకు వచ్చినటువంటి హక్కుగా వచ్చేటటువంటి వాటిని తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అన్నటువంటి అప్పటికి నామమాత్రంగా పనులు జరిగినటువంటి కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటిది నిజము, వాస్తవము. 2 అది అప్పటి వరకు ఆన్గోయింగ్ ఉన్నటువంటి వాటిని తక్షణంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటము. 2వది విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని టేకప్ చేయటం. అదేవిధంగా డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ని టేకప్ చేయటం చేసి ఇవన్నీ చేస్తూ దాదాపు
వాటాగా వచ్చేటటువంటి నీళ్ళన్నిటినీ కూడా ఉపయోగించుకుంటూ వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేటటువంటిది చేస్తూనే మరొక వైపున ఈ కొత్తగా నీటి వాటా పంపిణీ కోసం చేయాల్సినటువంటి సెక్షన్ చెప్తాను కదా, భారత జల వివాదాల చట్ట పరిష్కార చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారంగా మాకు పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీటి పంపిణీ చెయ్యాలి అని చెప్పేసి పోరాటం చేస్తూనే వచ్చింది. అదే ఇవాళ ఇది ఒక స్టేజ్కి వచ్చింది. ఇది ఒకటి. అయితే ఇవాల్టి సమస్య ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరొక వైపు దౌర్జన్యంగా నీళ్ళను తరలించుకుపోతుంటే ఇవాళ కనీసం చోద్యం చూస్తుందనేది ఇవాళ మేము చెప్పదలుచుకున్నట్టు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఇవాళ 6634 ప్రకారంగా మనకు రావాల్సినటువంటిది, ఆంధ్రాకు రావాల్సినటువంటిది, మనకి ఈ సంవత్సరం ఈ వాటర్ ఇయర్లో వచ్చినటువంటి వాటర్ కృష్ణానదిలో 1000 టీఎంసీలు అయితే ఆ 1000 టీఎంసీలలో ఆంధ్రాకు దాని ప్రకారం ఒప్పందం ప్రకారమే అనుకుందాం, దానికి 566 టీఎంసీలు పోవాలి. ఇప్పటికే 567 టీఎంసీలు 50 టీఎంసీలను వాడుకుంది, ఇంకా 9 టీఎంసీలే పోవాలి. దానికి తెలంగాణకి ఇప్పటికాడ ఉన్నటువంటి వాటర్ ఎంత అంటే అటు కృష్ణాలో కానీ మన శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ 100 టీఎంసీలకు మించి లేదు. తెలంగాణ ఇప్పటికి ఇంకా 100 టీఎంసీలకు పైగా తెలంగాణకు రావాలి. ఎండిపోతున్నాయని కదా ఇవాళ అటు గద్వాల, మహబూబ్ నగర్, నల్గొండ వేరు దాని కింద ఎండిపోతున్నాయి. దాన్ని ఆపమనే కదా చెప్పేది. దానికి రాజకీయం ఏముంది? దానికి ఆపుదాం పదండి, చలో పోదాం పదండి, ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోదామా, లేదా జలవనరుల విద్యుత్ శాఖ మంత్రి దగ్గర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ దగ్గర ధర్నా చేద్దామా? మా పార్టీ సిద్ధంగా. అది కదా మేము చెప్పేది. చంద్రబాబు నాయుడు ఒకవైపు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవాళ తెలంగాణ బుల్డోజ్ చేస్తుంటాడు, తెలంగాణ ప్రయోజనాలు బుల్డోజ్ చేస్తుంటాడు. ఇంకో మాట ఏం మాట్లాడిండు ఆయన? వరద జలాలు అన్నాడు. ఎక్కడిది అసలు? ఇక్కడిది ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటిది? ఇది ఎండాకాలంలో ఎక్కడి నుంచి వరద జలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, ఇదే విషయం మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు జూమ్ లో మనతో మాట్లాడడానికి పాదయాత్ర వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకుడు మనలో ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. సార్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు వినిపిస్తుందా? మీ వాయిస్ బ్రేక్ వస్తుందండి వెంకటరెడ్డి గారు. స్క్రీన్ కూడా కనపడట్లేదు, వాయిస్ బ్రేక్ వస్తుంది. సార్ మీట్లో ఉందేమో చూసుకోండి. ఏమండి? హలో ఓకే, హలో, మళ్ళీ కలుద్దాం. మేడం గారు, మేడంతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మేడం మీరు చెప్పండి. మేడం దుర్గా మేడం గారు, తెలుగుదేశం నాయకురాలిగా మీరు ఇప్పుడు గర్విస్తున్నారా? నీళ్లను హ్యాపీగా తీసుకెళ్తున్నారు మన చంద్రబాబు నాయుడు. యువతల వాళ్ళు ఎంత గోసపడినా మాకు పర్వాలేదు, బాధ్యత తీసుకువెళ్ళిపోతున్నారు, అక్కడ పొలాలకన్నిటికీ నీళ్ళు అందిస్తున్నారు, కాబట్టి ఆయన చేసిన పని సబబే అని మీరు అనుకుంటున్నారా? నిజంగా అక్కడ అలా జరుగుతోందా? ముందు ప్యానెల్లో ఉండే అందరికీ పెద్దలకి నమస్కారం అండి. అయితే ఇందాక మీరు అంటున్నారు ఎవ్వరూ కూడా గర్వపడరండి, అన్యాయంగా ఏది తీసుకెళ్ళినా కూడా ఎవరు గర్వపడరు. నెంబర్ అంటే ఇంతకు అన్యాయంగా తీసుకెళ్లారో సక్రమంగా తీసుకెళ్లారా? ఇంతవరకు వెళ్ళింది సక్రమంగానే వెళ్ళింది సార్, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ నేను 2 పాయింట్స్ ముందు మాట్లాడతా. ఒకటి, ఇందాక వారు విభజన చట్టం గురించి చెప్పారు రవి గారు. విభజన చట్టంలో ఆంధ్రాకి ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలుసు. ఆ రోజు విభజన ఏ రకంగా జరిగింది మొత్తం ప్రపంచం అంతా తెలుసు. తలుపులు మూసి ఏ రకంగా చేశారు, దానివల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో ప్రజలందరికీ తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఒప్పందం చేసుకున్నది కేసీఆర్ గారా లేకపోతే కాంగ్రెసా? ఆ రోజు ఏ ప్రభుత్వం ఉంది? ఇప్పుడు తమ్ముడు తనవాడైనా తగో ధర్మంగా ఉండాలని ఆ రోజు వాళ్ళు చేసుకుని 9 సంవత్సరాల 11 నెలలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. అక్కడ ఫస్ట్ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటే 4.5 సంవత్సరాలు, తర్వాత మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. పోనీ కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పోనీ విభేదాలు ఉన్నాయి అనుకుందాం, కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉండే అనుబంధం ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మరి 4 సంవత్సరాల 11 నెలలు గమ్మునుండి ఎలక్షన్స్ ముందు ఒక్క రోజు ముందు వాళ్ళు ఎందుకు కంగారు పడ్డారండి? దానికి సమాధానం చెప్పమనండి.
ఆ రోజు ఒక్క రోజులో దీని గురించి వాళ్ళు వెళ్ళిపోయి ఇది ఓన్లీ ఆంధ్రాకిను తెలంగాణకే సంబంధం ఉండాలి దీని మధ్య దానివల్ల ఇరువురికి కూడా ఏమీ లాభం కలగలేదు కదా. కానీ లాభం కలగలేదు సార్. ఇక్కడ నష్టపోయింది ప్రజలు కదా, ఏ రాష్ట్ర ప్రజలని కాదు. తెలుగు ప్రజలు నష్టపోయారా లేదా అంతే నేను అడుగుతున్నా. ఇప్పుడు మీ అవసరాల కోసం ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ ముందు మీరు వెళ్ళిపోయి హడావిడిగా 4.5 సంవత్సరాలు ఏం చేశారు సార్ వీళ్ళిద్దరు? ఒక్కరోజు ఎప్పుడైనా చర్చించుకున్నారా? పోనీ ఇద్దరు స్నేహితులేగా, పోనీ ఇద్దరి మధ్య విభేదం ఉందా? అప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ కేసీఆర్ గారికి కానీ మీరు అంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిపోతున్నారని. ఎలా తీసుకెళ్ళిపోతారు సార్? అన్యాయంగా ఎవడైనా తీసుకెళ్ళగలదా? అది కూడా నీళ్లు. ఇదేమన్నా డబ్బులా పోనీ అక్రమంగా ఏదో పెట్టెల్లో పెట్టి సార్. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారి తరఫున, ఇవాళ బీఆర్ఎస్ తరఫున ఇవాళ ఎందుకు హరీష్ రావు గారు ఇవాళ మాట్లాడుతున్నారు? వారు చెప్పినట్టుగా శ్రీనివాసరావు గారు ఇవాళ దాని మీద ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానిక, లేదు బీఆర్ఎస్ కి ఏమైనా మైలేజ్ తెచ్చుకోవటానిక ఎందుకు ఇవాళ వాళ్ళు మాట్లాడచ్చు సార్? ఎప్పుడు మాట్లాడాలి? ఇన్ని రోజులు ఏం చేశారు సార్? ఇవాళ సడన్ గా సమస్య వచ్చినప్పుడు మాట్లాడతారు సార్. సమస్య మీకు తెలుసు సార్, ఇది ఇవాళ దాని మీద చర్చ వస్తుందని ముందే తెలుసు కదా. వారం ముందు మాట్లాడచ్చు, 10 రోజుల ముందు మాట్లాడచ్చు, ఇవాళే ఎందుకు మాట్లాడాలి సార్? అంటే దాన్ని అడ్డుకట్ట వేయడానిక? నిజంగా కేసీఆర్ గారికి కానీ లేదు బీఆర్ఎస్కి అంత చిత్తశుద్ధి ఉంటే దీని మీద వాళ్ళు పోరాటం ఎందుకు చేయలేదు? 14 నెలలు కేసీఆర్ గారు ఏం చేశారు? 14 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఆ రోజు అధికారంలోకి వచ్చిన నెల రోజులకే